రైతాంగానికి గుడ్ న్యూస్. ముందుగానే నైరుతి రుతుపవనాలు వచ్చేస్తున్నాయి. మరో 4-5 రోజుల్లో కేరళకు చేరుకునే అవకాశం ఉందని భారత వాతావరణ విభాగం ప్రకటించింది. పరిస్థితులు అందుకు పూర్తిగా అనుకూలంగా ఉన్నాయని ప్రకటించింది. దేశ ప్రజలకు భారత వాతావరణ శాఖ చల్లని కబురు అందించింది. ఈ నెల 27వ తేదీ నాటికి రుతుపవనాలు కేరళను తాకనున్నాయని ఐఎండీ గతంలో ప్రకటించింది. తీవ్రమైన ఎండలు, ఉక్కపోతతో అల్లాడుతున్న ప్రజలకు ఈ వార్తతో ఉపశమనం లభించనుంది. నైరుతి రుతుపవనాలు ప్రస్తుతం శ్రీలంక, అండమాన్ నికోబార్ దీవుల ప్రాంతాల్లో విస్తరించి ఉన్నాయి. ఇవి చురుగ్గా కదులుతూ రాబోయే 4 లేదా 5 రోజుల్లో కేరళ రాష్ట్రంలో ప్రవేశించేందుకు అన్ని అనుకూల పరిస్థితులు ఉన్నాయని ఐఎండీ అధికారులు తెలిపారు. సాధారణంగా జూన్ మొదటి వారంలో కేరళను తాకే రుతుపవనాలు ఈ ఏడాది మే నెలాఖరులోనే పలకరించనున్నాయి. వాతావరణ శాఖ మే 27 అని చెబుతున్నా అంతకంటే 2 రోజుల ముందే రానున్నాయని మారుతున్న వాతావరణ పరిస్థితులను బట్టి తాజాగా అంచనా వేసింది. అదే జరిగితే 2009 తర్వాత నైరుతి రుతుపవనాలు త్వరగా రావడం ఇదే మొదటిసారి అవుతుంది. 2009లో మే 23న కేరళలో అడుగుపెట్టాయి. సాధారణంగా ఈ రుతుపవనాలు ప్రతి ఏటా జూన్ 1వ తేదీ కల్లా కేరళలో ప్రవేశిస్తాయి. జూన్ 8 నాటికి దేశమంతటా వ్యాపిస్తాయి. సెప్టెంబర్ 17 నుంచి రుతుపవనాల ప్రభావం తగ్గడం మొదలవుతుంది. అక్టోబర్ 15 కల్లా పూర్తిగా తగ్గుతుంది. అయితే ఈసారి దాదాపు 5 రోజుల ముందుగానే నైరుతి రుతుపవనాలు వస్తుండడం విశేషం. మరోవైపు నైరుతి రుతుపవనాల రాక కంటే ముందు దేశంలో పలు ప్రాంతాల్లో వర్షాలు కురుస్తున్నాయి. ప్రధానంగా ఉత్తరాదిన ఈ పరిణామం కనిపిస్తోంది. అరేబియా సముద్రంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా బలపడి మరో 2 రోజుల్లో తుఫానుగా మారనుందని వాతావరణ శాస్త్రవేత్తలు చెబుతున్నారు. దీనివల్ల నైరుతి రుతుపవనాలు కేరళ దిశగా వేగంగా ముందుకు కదులుతాయని అంటున్నారు. ఉత్తరాదిలో ఇప్పటికే భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈ ఏడాది రుతుపవనాల ఆగమనం ముందుగానే ఉండడంతో వ్యవసాయ పనులకు సిద్ధమవుతున్న రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. తొలకరి వర్షాలు సరైన సమయంలో కురిస్తే పంటలకు మేలు జరుగుతుందని వారు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.